శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరే నమః అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాదులను కనుక గమనించినట్లయితే ఈరోజు వారం బుధవారం, విష్ణు సంబంధమైనటువంటి వారం, విష్ణు ప్రీతికరమైనటువంటి వారం. అంతేకాకుండా ఈ రోజున నక్షత్రం కూడా విష్ణు సంబంధమైనటువంటి నక్షత్రం రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మ నక్షత్రం కనుక విష్ణు పూజకు చాలా విశేషమైనటువంటి రోజు కింద ఈ రోజును లెక్క పెట్టుకోవచ్చు. యోగం కూడా ప్రీతి యోగం ఉన్నది కనుక ఈ రోజున చేసేటువంటి క్రియా విశేషాలు ఏవైతే ఉన్నాయో భగవత్ సంబంధమైనవి, అవన్నీ కూడా మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించేవి, మనస్సుకి ఉపయుక్తంగా ఉపకరించేవి అయినటువంటి భావజాలాన్ని కలిగజేసే విధంగా మనకు ఉపకరిస్తాయి. అందుకనే ఈరోజు ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధన చేస్తారో వారందరికీ కూడా ఈరోజు శుభప్రదంగా గడుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. విశేషించి ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక గమనించినట్లయితే కుజ శుక్రుల యొక్క సమాగమం వల్ల విస్తారంగా ఎవరికైనా సరే ధనమును నష్టపోవడానికి, అంటే వృధాగా ఖర్చు పెట్టవలసినటువంటి స్థితి ఏర్పడడానికి కానీ ఆస్కారం కనబడుతుంది కనుక ఈ దోషాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఈరోజు కృష్ణ పరమాత్మకి పాలు నివేదన చేయడం కానీ లేక తులసిమాలను సమర్పణ చేయడం కానీ ఇది చాలా చక్కగా ఉపకరించేటువంటి విషయం. ఈ రోజు ఎవరైతే కృష్ణ పరమాత్మకు తులసిమాలను సమర్పణ చేస్తారో వారికి వృధా ఖర్చులు కట్టడవుతాయంటంలో ఎటువంటి సందేహము లేదు. ఈ ప్రకారంగా ఆర్థిక అంశాల దగ్గర నుంచి అన్ని విధాలా కూడా మనం రక్షించేటువంటి కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి కృష్ణాష్టకాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే
कृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीवत्साङ्कं महारसिकं वनमाला विराजितं सिंहचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं 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 गोपिकानां कुचद्वन्द्वं कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं 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 క్షణే క్షణే క్షీణమాయు కాలక్షేపో న కర్తవ్య కరుణానాస్తి యమః కర్తవ్యం హరి సంకీర్తనం అంటారు మహానుభావులు. క్షణక్షణమునకు కూడా ఆయుర్దాయం తరిగిపోతూ ఉంది. యముడికి ఎక్కడా కూడా కరుణ లేదు. ఆయన ఆ సమయానికి వచ్చి చేయవలసినటువంటి పనిని చేసి మన దగ్గర ఉన్నటువంటి ప్రాణాలను తస్కరించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అటువంటి సమయంలో మనకి విపరీతమైనటువంటి బాధను కలగజేస్తాడు. ఇక్కడ ఇహంలో మనం చేసినటువంటి పాపపుణ్యాలకు సంబంధించిన ఫలితాలని కూడా ఆ మహానుభావుడు అనుగ్రహించేది. ఆ సమయంలో మనం బాధపడకుండా ఉండటానికి, ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు పడకుండా ఉండటానికి చాలా తేలికైనటువంటి ఉపాయం ఉంది. అదేమిటి అంటే హరినామస్మరణ. మృత్యు ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక నిరంతరాయంగా ఎవరైతే హరినామస్మరణ చేస్తూ ఉంటారో వారికి అనాయాసమైనటువంటి మృత్యువు కలుగుతుందని, అంతేగాక జీవించినంత కాలం భూమండలంలో ఎన్ని సుఖములు ఉన్నాయి అన్ని సుఖములను భద్రంగా అనుగ్రహింపబడతాయి అని చెప్పని కూడా మనకి శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకనే హరి హరతి పాపాని అని అంటారు. హరి హరి అని జపం చేస్తూ ఉంటే చాలట ఎంతటి పాపాలైనా హరించుకుపోతాయి అని చెప్పాను. అందుకనే హరి ఓం అని కానీ హరిహరి అని కానీ నిత్యము కూడా జపం చేయడం ఎంతైనా శ్రేయోదాయకమైనటువంటిది. అటువంటి మహిమాన్వితమైనటువంటి హరినామ సంబంధమైనటువంటి హరి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. हरे हरे जगज्जालपालं कनत्कण्ठमालं शरच्चन्द्रपालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम् जगज्जालपालं कनत्कण्ठमालं शरच्चन्द्रपालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम् सदाम्भोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं भजेऽहम् रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोज्ञस्वरूपं धृतानेकरूपं भजेऽहं भजे
लीनं समाधानलीनं सदैवानवीनम् जगज्जन्महेतुं सुरानेककेतुं त्रिलोकैकसेतुं भजेऽहं भजेऽहम् कृताम्नाय गानं खगाधीशयानं विमुक्तेर्निदानं हरारातिमानम् स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं भजेऽहम् समस्तामरेशं द्विरेफाभकेशं जगद्दिम्बरेशं हृदाकाशवेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेऽहं भजेऽहम् सुरालीबलिष्ठं त्रिलोकी वरिष्ठं गुरूणाङ्गरिष्ठं स्वरूपैकनिष्ठं सदा युद्धधीरं महावीरवीरं भवाम्भोधितारं भजेऽहं भजेऽहम् रमावामभागं तलालग्ननागं कृताधीनयागं गतारागरागम् मुनीन्द्रैः सुगीतं सुरैः सम्परीतं गुणौघैरतीतं भजेऽहं भजेऽहम् इदं यस्तु नित्यं समाधाय चित्तम् पठेदष्टकं कष्टहारं मुरारेः स विष्णोर्विशोकं ध्रुवं याति लोकं जराजन्मशोकं पुनर्विन्दति नो इति श्रीपरमहंसस्वामी ब्रह्मानन्दविरचितं हरिस्तोत्रम् ఋగ్వేదంలో ఉన్నటువంటి పురుష సూక్తం చాలా శక్తివంతమైనటువంటిది. వేదాలన్నింటిలోకి కూడా ఋగ్వేదం మొట్టమొదటిది. అదే ప్రకారంగా ఋగ్వేదంలో ఉన్నటువంటి సూక్తాలన్నింటిలోకి కూడా అగ్రగణ్యమైనటువంటిది పురుష సూక్తమే. ఈ పురుష సూక్తాన్ని నిత్యం ఎవరైతే శ్రవణం చేస్తూ ఉంటారో వారికి పరమాత్మ యందు అనురక్తి కలుగుతుంది. అంటే భగవంతుని తెలుసుకోవాలి, భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఒక కోరిక కలుగుతుంది. ఈ కోరిక జనించిన కారణం చేత మనసులో ఉండేటువంటి రజోగుణము తమోగుణం రెండు కూడా అంతరించిపోయి సత్వగుణం ఉదయిస్తుంది. దయ, క్షమ, శాంతి, ఔదార్యం వంటి సద్గుణాలను కలిగి సత్ప్రవర్తనతో మెలగడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అటువంటి సత్ప్రవర్తనని కలగజేసేటువంటి పురుష సూక్తాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो कृत्वा अत्यधिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वं यद्भूतं यश्च भव्यम् उतामृतत्वशेषानः यदन्नेनातिरोहते एतावानस्य महिमा अतोच्छायागोश्च पुरुषः पादोश्च विश्वाभूतानि त्रिपादस्य अमृतं दिवे त्रिपादोर्ध्वपदैः पुरुषः पादोऽस्येह भवात्मनः ततो विश्वन्यक्रामतो सहसनासने अभि तस्माद्विराडजायत विराजो अधिपूरुषः स जातो अश्चरिश्चत पश्चाद्भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवा इज्जज्ञमतन्वत वसन्तोऽस्यासीदाज्यम् ग्रीष्म युग्मः शरद्धविः सप्तास्यासन् परिथयः त्रिसप्तः समिधः कृताः देवा इज्जज्ञम् तन्वानाः अवध्रम् पुरुषम् पशुम् तम् यज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवा अयजन्ताम्
साध्यार्षयस्त्रये तस्माज्जज्ञाः सर्वतः संवृतम्बुषधाज्यम् वसो गुस्तागुश्चक्रे वाजिव्यानो आरण्यान् ग्राम्याश्च ये तस्माज्जज्ञाः सर्वतः अचः सामानि जज्ञरे छन्दागुंसि जज्ञरे तस्मात् यजस्तस्मादजायत तस्मादस्व अजायन्त एके चोभयादतः गावोः जज्ञरे तस्मात् तस्माज्जाता अजावयः यत्पुरुषं यददुः कतिधा व्यकल्पयन् मुखं किमस्य कौ बाहु का गोरोपादावुच्येते ब्राह्मणो अस्य मुखमासीत् बाहो राजन्यः कृतः ऊरो तदस्य यद्वैश्यः पद्भ्यागुं सोद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्यासीदन्तरिक्षम् श्रेष्णो जो समवर्तत पद्भ्यां भूमिर्दिशस्तोत्रात् धा लोकागुम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्यधीरः नामानि कृत्वाभिवदन्यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रप्रविद्वान् परिदश्यतस्रः तमेवं विद्वानमृतैः भवते नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः अभ्यः सम्भूतपृथिव्यैरसाश्च विश्वकर्मणः समवर्तराधि तस्य त्वष्टा विदधद्रूपमेते तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृतैः भवते नान्यः पन्था विद्यतेनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति भेदसः यो देवेभ्य आतपते यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वसे रेष्टरे लक्ष्मीश्च पत्नो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अस्विनो व्यात्तम् इष्टं मनिषाण अमुं मनिषाण सर्वं मनिषाण तच्छम्यो रावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् सन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 నరములకు సంబంధించినటువంటి వ్యాధులు విస్తారంగా బాధ పెడుతున్నటువంటి సందర్భంలో ఈ వ్యాధుల యొక్క బాధ నుండి తట్టుకొనడానికి గాను ఎప్పుడైనా సరే ఒక 17 బుధవారాల పాటు ఏదైనా ఒక బుధవారం నాడు ప్రారంభం చేసి 17 బుధవారాల పాటు పెసలను గనక వైష్ణవాలయంలో ఉండేటువంటి అర్చకులకు దానం చేసినట్లయితే ఈ నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా వరకు తగ్గుముఖం పడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇదే సమయంలో ఈ 17 బుధవారాల్లో ఎప్పుడైతే మీరు పెసలు దానం ఇస్తూ ఉంటారో అన్ని బుధవారాల్లోనూ వచ్చేటువంటి శనివారాల్లో కూడా శనికి తైలాభిషేకం కూడా చేయిస్తూ వచ్చినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలని మరింత వేగంగా అందుకోవడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.